నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సిరిసాగర్. 2026-27 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. భారత చరిత్రలో తొలిసారిగా ఫిబ్రవరి 1 ఆదివారం రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న వేళ బడ్జెట్లో తాయిలాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందేందుకు బీజేపీ టీం గట్టిగా ప్రయత్నిస్తుందనే టాక్ వస్తుంది. ఇప్పటికే ఈ బిల్లుపై రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర సమస్యలు ప్రస్తావనకు రాకుండా జాతీయ సమస్యలపై ఫోకస్ చేస్తూ ఎన్నికలు జరిగేలా బీజేపీ స్కెచ్ చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. పదవీకాలం పూర్తి కాని రాష్ట్రాల శాసనసభలను రాజ్యాంగ సవరణలతో కూల్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతిలో ఎన్నికలు జరిగి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారి విబిజీ రామ్జీ పథకం రానుండం రాజకీయ దుమారాన్ని రేపనుంది. ఉపాధి గ్యారంటీ లేకపోవటం, పథకంలో గాంధీ పేరు తీసివేయడంపై గాంధేయవాదుల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని బీదల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ను ఆదివారం ప్రవేశపెట్టనుండడం విశేషం. అలాగే ప్రపంచ ఆర్థిక శక్తిగా దూసుకెళ్తున్న భారత్ జపాన్ ను దాటేసి జర్మనీతో పోటీ పడుతుండడాన్ని అధికార కూటమి తమ విజయంగా భావిస్తోంది. మరోవైపు అంకెల గారడి తప్ప ఆర్థికంగా పేదవాళ్లు మరింత చిక్కిపోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రైట్, 2026-27కు సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి ఎలాంటి కీలక విషయాలు ప్రస్తావించే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సిరి, గుడ్ ఈవినింగ్. మొత్తానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈసారి జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ఈ బిల్లుని తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాల నుంచి అయితే చర్చ చాలా సీరియస్గా నడుస్తోంది. ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించి గతంలోనే 9 మందితోటి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి రామ్నాథ్ కోవింద్ ఆయన నేతృత్వంలో ఆ కమిటీ పనిచేయడం జరిగింది. దానివల్ల సాధ్యాసాధ్యాలు ఏంటి అన్నది కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ, హై లెవెల్ కమిటీ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలోనే భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పాలి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశం అని చెప్పాలి. ఇట్లాంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ 100 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో ఒకేసారి ఒకే ఎన్నిక నిర్వహించడం ఎంతవరకు సాధ్యం అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. అండ్ మోరోవర్ భారతదేశంలో ఎప్పటికీ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఒక రాష్ట్రం కాకపోతే ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, లేదంటే ఉప ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అండ్ మోరోవర్ మనం చూసాం, మొన్న మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి, అంతకుముందు హర్యానా ఎన్నికలు జరిగాయి, ఆ తర్వాత బీహార్ ఎన్నికలు జరిగాయి, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాత కేరళ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాత తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇట్లా నిరంతర ఎన్నికల ప్రక్రియ అనేది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఒకే దేశం ఒకే ఎన్నిక గనక అమలైతే గనక ఈ ప్రతిపాదనను పార్లమెంట్లో ఆమోదింపజేసి దాన్ని అమలు చేయడం కోసం ఒక బిల్లును ప్రవేశపెట్టడంతో ఇంకొకసారి రాజకీయ చర్చ జరిగింది. ఆ బిల్లును ఈసారి అంటే దాన్ని పాస్ చేయించేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయేమో అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే భారతదేశంలో ఒకేసారి ఒకే ఎన్నిక సాధ్యమేనా? అండ్ అదే జరిగితే కనుక అండ్ ఇప్పటికే కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే జాతీయ పార్టీలు, దట్టు భారతీయ జనతా పార్టీ ఒకేసారి దేశం మొత్తం పరిపాలించడానికి, దేశం మొత్తం ఎన్నికల్ని పక్కదారి పట్టించడానికి ఒక షార్ట్ కట్ మెథడ్ వెతుక్కుంటోంది. దానికోసమే భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి ప్రయత్నం చేస్తోంది అన్నటువంటి వాదన కూడా ప్రాంతీయ పార్టీల నుంచి వినిపిస్తోంది. అండ్ కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా వీటిని విభేదిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కానీ, లేదంటే ఇంకా ఎస్పీ కానీ, లేదంటే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ, ఆయా రాష్ట్రాల్లో దక్షిణాదిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ వ్యతిరేకిస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉంటాయి? అంటే కేవలం ఖర్చు తగ్గించుకోవడానికి, ఎన్నికల ఖర్చు తగ్గించడానికే ఒకే దేశం ఒకే ఎన్నిక కసరత్తు ముందుకు తీసుకొచ్చినా కానీ ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. స్వాతంత్ర అనంతరం ఒకేసారి ఎన్నికలు జరిగాయి, అది కొంతకాలం జరుగుతూ వచ్చాయి. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఒక దగ్గర బ్రేక్ జరిగింది. ఆ బ్రేక్ ఎక్కడ జరిగింది? ఎన్నికల సిస్టమ్ ఎందుకు మారింది? మళ్ళీ ఇప్పుడు ఒకేసారి ఒకే ఎన్నిక జరగాలంటే రాజ్యాంగ సవరణలో ఏమేం మార్పులు జరగాలి? మాట్లాడదాం అన్ని ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే. ఒకటే ప్రశ్న, భారతదేశానికి ఒకే దేశం ఒకే ఎన్నిక అవసరమా కాదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి, ప్రాంతీయ పార్టీలు అంటున్నాయి. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని?
శ్రీకాంత్, ఈ అంశం పైన దేశవ్యాప్తంగా అనేక మంది ఇంటలెక్చువల్స్, స్టేక్ హోల్డర్స్, రాజకీయ పార్టీలు అన్ని కూడా చర్చిస్తున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక, మెరిట్స్ డిమెరిట్స్ ఏందనేటటువంటిది ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ముఖ్యంగా మోడీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశము తెరపైకి బాగా విస్తృతంగా పాపులర్ గా వచ్చింది. జమిలీ ఎన్నికలు జరపాలి దేశంలో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది, ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానాన్ని తీసుకురావాలని వాళ్ళు గట్టి పట్టుదలతో ఉన్నారు. దానికి ఉన్నటువంటి రాజకీయ కారణాలు ఏంటది, వాళ్ళు చూపెడుతున్నటువంటి కారణాలు ఏంటనేది గనక పక్కన పెడితే, మీరు ఇందాక అన్నట్టు 1951 నుంచి 1967 వరకు ఈ దేశంలో జమిలీ ఎన్నికలే జరిగాయి. అంటే లోక్సభకి రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1971 నుండి ఈ పద్ధతి మారింది. ఎందుకంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీలు సభ విశ్వాసాన్ని కోల్పోయి ప్రభుత్వాలు కోల్పోవటం, మధ్యంతర ఎన్నికలు జరగటం, దీంతో 1971 నుంచి మనకి ఈ జమిలీ ఎన్నికలు సాధ్యం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తూ అసలు జమిలీ ఎన్నికలు సాధ్యమవుతుందా? మీరు ఇందాక ఓ మాట అన్నారు, మంచి మాట శ్రీకాంత్. ఏంటి అంటే, ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఈ దేశంలో 146 కోట్ల జనాభా ఉంటే 96 కోట్ల ఓటర్లు ఉన్నారు. 96 కోట్ల ఓటర్లకి ఒకేసారి ఎన్నికలు పెట్టడం, అన్ని రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు పెట్టడం అనేది ఎంత ప్రయాసతో కూడుకున్నటువంటిది. బట్ ఆ సిస్టాన్ని మనం ఇప్పుడు చేయగలుగుతామా? 35 కోట్ల జనాభా ఉన్నప్పుడు చేయగలిగాం, 40 కోట్ల జనాభా ఉన్నప్పుడు మనం చేయగలిగాం. బట్ ఇప్పుడు ఇంత పెద్ద జనాభాకు, ఇంత పెద్ద దేశానికి ఒకేసారి ఎన్నికలు జరపడం సాధ్యమవుతుందా అనేది ఒక ప్రశ్న. అయితే ఈ అసలు సాధ్యమవుతుందా లేదా అనటానికి ఈ ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వము రామ్నాథ్ కోవింద్ కమిటీని వేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చింది. సాధ్యం అవుతుంది, బట్ ఈ కండిషన్స్ ఉన్నాయనేది. బట్ ఆ రిపోర్ట్ లో కూడా కొన్ని అస్పష్టతలు ఉన్నాయి. ఇందాక మనకి ఇంట్రోలో ఒక మాట చెప్పారు, ఏంటంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు, దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలకు, అంటే 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 30 రాష్ట్రాలకు తర్వాత లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఒక రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే ఎలా అనేటటువంటి దానికి ఇక్కడ ఒక చిన్న పాజ్ ఇవ్వండి. ఒక రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే ఎలా, ఇక్కడ ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేద్దాం. ఐ థింక్ 1957, 62, 67 ఈ ఇయర్లో లోక్సభకు అండ్ మోర్ ఓవర్ అసెంబ్లీలకు ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. అప్పటి వరకు కూడా మన భారతదేశ జనాభా ఇందాక మీరు అన్నట్టు 40-50 కోట్ల వరకే ఉందనుకుందాం. కేరళలో 1957లో ఏం జరిగిందంటే, అప్పుడు నంబూద్రిప్రాద్ నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ తర్వాత కొంతకాలానికి ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు రాష్ట్రపతి పాలనలో ఆ ప్రభుత్వం ఉంది. సో మళ్ళీ అట్లాంటి ప్రమాదాలు ఎదురవుతాయి కదా. సో అందుకే కదా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే ఎలా అన్నదానికి హోప్ అది కనెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వము సభ విశ్వాసాన్ని కోల్పోయి అక్కడ ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయితే 6 నెలల తర్వాత తిరిగి ఎన్నికలు పెట్టాలి కదా. 6 నెలల తర్వాత రాష్ట్రపతి పాలన పొడిగించుకుంటూ పోవడానికి ఒక సహేతుకమైనటువంటి కారణాలు ఉండాలి. జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో శాంతి భద్రతలు పడంగా చూపించి మనం దాన్ని ఎంతకాలమన్నా పొడిగించుకుంటూ పోయాం. కానీ ఒక సాధారణ పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రంలో, ఓ రాజకీయ పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం కూలిపోతే హౌ లాంగ్ వీఆర్ పెండింగ్ ది ఎలక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్, ఎట్లా వీలైతుంది? బట్ కాబట్టి అది ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే రామ్నాథ్ కోవింద్ కమిటీలో కూడా కొన్ని అస్పష్టతలు ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వము కొంత వెనకడుగు వేసిందనే చెప్పాలి. అయితే మీరు 2024 శీతాకాల సమావేశాల్లో కేంద్ర కేబినెట్ ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీని ఆమోదించి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే 129వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఒక బిల్లుని మీరు 2024 డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెడితే, అప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు 15 పార్టీలు ఈ జమిలీ ఎన్నికల్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వము బిల్ పాస్ చేసుకోవటానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించి ఏం చేశారంటే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. మీరు చూడండి, 17వ లోక్సభకి 18వ లోక్సభకు ఉన్న తేడా ఏంటంటే,
17వ లోక్సభలో బీజేపీ దాని అలయన్స్ కి 352 సీట్ల బలం ఉంది. ఏకపక్షంగా ఏ బిల్ అంటే ఆ బిల్లుని సాధారణ మెజార్టీ తోటి, పూర్తి మెజార్టీ తోటి, 2/3 మెజార్టీ తోటి ఆమోదింపజేసుకున్నది. త్రిబుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ఏకపక్షంగా వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు పార్లమెంట్ లో ఆ పరిస్థితి లేదు శ్రీకాంత్. ఏందనంటే అపోజిషన్ బెంచ్ బలం పెరిగింది. వాళ్ళు 230కి పైగా వాళ్ళ అపోజిషన్ బెంచ్ ఉంటే, బట్ ప్రభుత్వ పక్షం కేవలం 294కే పరిమితమైంది. బట్ ఇట్లాంటి అసాధారణమైనటువంటి బిల్లులు సభ ఆమోదం పొందాలి అని అంటే 2/3 మెజార్టీ కావాలి, అంటే 362 మంది సభ్యుల మెజార్టీ కావాలా. బట్ ఆ మెజార్టీని కూడగట్టుకొని ఈ ప్రత్యేకమైనటువంటి బిల్లును ఆమోదింపజేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు 18వ లోక్సభలో జేపీసీలు పడ్డాయి. ఇప్పటికే దీంట్లో ఒక పర్టికులర్ నిబంధనలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాన్స్టిట్యూషన్ లో. సో ఈ మార్పులు అన్నిటికి కూడా దేశంలోని కొన్ని రాష్ట్రాలను కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒకవేళ మెజార్టీ రాష్ట్రాలు ఆమోదించకపోతే ఈ బిల్లు పరిస్థితి ఏంటి? లే శ్రీకాంత్, ఇక్కడ ఈ బిల్లు ఆమోదం పొందాలి అని అంటే కండిషన్ 1 ఏంటంటే సభ, ఉభయ సభలు 2/3 మెజార్టీ తోటి బిల్లును ఆమోదించాలా. ఇది ఒక పాయింట్. రెండోది, దేశంలో ఉన్న సగం రాష్ట్రాలు ఈ బిల్లుని ఆమోదించాలి. ఆయా రాష్ట్ర శాసనసభల్లో కూడా ఈ బిల్లుని ఆమోదింపజేసుకొని కేంద్రానికి పంపాలి. అంటే 14 రాష్ట్రాలు బీజేపీ 20 రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు. బట్ ఇప్పుడు లోయర్ హౌస్ లో, అప్పర్ హౌస్ లో మెజార్టీ సాధించడం, దీంతో పాటు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి కూడా సవరణలు చేయాలా. అది 2/3 మెజార్టీతో చేయాలా. తర్వాత ఒక 5 రాజ్యాంగ సవరణలు చేయాలా. 356 ఆర్టికల్తో పాటు ఇంకొక 4 ఆర్టికల్స్ ను కూడా 2/3 మెజార్టీ తోటి సవరించాలా. బట్ ఇట్స్ బిగ్ ప్రొసీజర్, చాలా పెద్ద ప్రొసీజర్ తో కూడుకున్నటువంటిది. మీకు సభ మొత్తం ఆమోదం లేకుండా, సభలో మెజారిటీ లేకుండా దీన్ని సాధించడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, జేపీసీకి అప్పచెప్పారు. 39 మంది పార్లమెంటు సభ్యులతోటి పిపి చౌదరి నాయకత్వంతో ఒక జేపీసీని ఏర్పాటు చేశారు. జేపీసీని 1 సంవత్సరం లోపు నివేదిక ఇవ్వమన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు 2025 శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు సభలోకి రాలే. మొన్ననే కదా డిసెంబర్ లో మీకు శీతాకాల సమావేశాలు ముగించింది, బిల్ రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేస్తుంది, పట్టుదలగా కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా, అంటే 2026 ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ఈ బిల్లు మళ్ళా ఆమోదం పొందాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మీరు ఈ చర్చ పెట్టారు. అంటే ఇక్కడ ఇంకో పాయింట్, ఇందాక మీరు అన్నారు బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలే ఉన్నాయి కాబట్టి బిల్లు ఆటోమేటిక్ గా దాన్ని రాష్ట్రాలు కూడా ఆమోదిస్తాయి కాబట్టి ఎన్నికలకు ముందుకెళ్లేటువంటి అవకాశాలు అనేది ఒకటి పాయింట్. అండ్ మోరోవర్ ఏంటంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోటి వాళ్ళు సంప్రదిస్తే, ఆల్మోస్ట్ ఒక 42 రాజకీయ పార్టీలతోటి కలిస్తే 32 పార్టీలు దీంట్లో అన్ని మద్దతు తెలిపినాయి. కేవలం ఒక 15 పార్టీలు మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. సో ఈ బిల్లుకు కావాల్సినటువంటి మద్దతు రాష్ట్ర అసెంబ్లీల నుంచి ఇందాక మీరు అన్నట్టుగానే బీజేపీ పాలిత ప్రాంతాలు అనుకుంటే వాళ్ళకి రావడం జరిగింది. మోరోవర్ ఇందులో భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే, ప్రతిసారి ఎన్నికలు అనుకుంటా ఉంటే అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో జనాలకు అందడం లేదు. సో అందుకే ఒకేసారి ఒకే ఎన్నిక పెడితే బాగుంటుంది. సో రెగ్యులర్ ఎలక్షన్ సిస్టమ్ అనేది దేశ ప్రగతికి కొంత ఆటంకం కలిగిస్తోందని చెప్పేసి ప్రధానమంత్రి మాట్లాడుతున్నటువంటి మాట. శ్రీకాంత్, 2 ప్రశ్నలు అడిగారు మీరు. ఒకటి ఏంటంటే 32 పార్టీలు ఆమోదం చెప్పాయి, ఒక 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయంటే ఊరు పేర్లైనటువంటి పార్టీలన్నీ కూడా ఆమోదం తెలిపితే అది లెక్కలోకి వస్తుందా? 15 పార్టీలకు అంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఊరు పేరు లేని పార్టీలను కూడా సంప్రదించి ఉండొచ్చా? నేను అనేది అది కాదు. ఇప్పుడు వ్యతిరేకించినటువంటి 15 పార్టీలకు లోక్సభలో బలం 205 లోక్సభ స్థానాల బలం ఉంది. తర్వాత మీకు లోక్సభలో ప్రధానంగా 5 రాజకీయ పార్టీలు 1, 2, 3, 4, 5 ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ తప్ప 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్, 3వ స్థానంలో ఉన్న ఎస్పీ, 4వ స్థానంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, 5వ స్థానంలో ఉన్న డిఎంకే, ఈ మొత్తం 4 పార్టీల బలం 188 సభలో. మీరు చెప్పండి ఇప్పుడు శ్రీకాంత్, అప్పుడు సభలో బలం ఉన్నటువంటి పార్టీలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అభ్యంతరాలపైన చర్చ చేయకుండా ఏకపక్షంగా సభలో బిల్లు ఆమోదించటం అంటే కుదురుతుందా? ఇది ఒకటి. ఇంకో ప్రశ్న, కీలకమైన ప్రశ్న మీరు ఏమడుగుతున్నారు, పదే దేశంలో ఎన్నికలు వస్తే ఎన్నికల ఖర్చు పెరుగుతుంది ఒకటి. రెండోది, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం, కాబట్టి దేశంలో ఒకే ఎన్నిక జరగాలి అనేది బీజేపీ వాదన. ఇది శుద్ధ తప్పు శ్రీకాంత్. ఎందుకంటే మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంవత్సరాలు ఉంటుందా శ్రీకాంత్? ఉండదు కదా, 40 రోజులకు మించి ఉండదు.
40 రోజుల్లోనే మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తారు? 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి వాళ్ళు ఒక్కసారి ఎన్నిక జరిగితే మీరు 5 ఏళ్ళు ఉంటారు కదా, 5 ఏళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని వాళ్ళు, దేశం అభివృద్ధి కోసం ప్రయత్నం చేయలేని వాళ్ళు ఆ 40 రోజుల్లోనే మీకు అడ్డుపడుతుంది అదంతా. మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే ఒకటి బూచి చూపించేసి ఎన్నికల ఖర్చు అంటున్నారు. ఎప్పుడు పెట్టినా అదే ఖర్చు అవుతుంది శ్రీకాంత్. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అదే ఖర్చు అవుతుంది. ఖర్చులో పెద్దగా తేడా వచ్చేది ఉండదు. కానీ దేశానికి కావాల్సింది జమిలీ ఎన్నికల కంటే ఎన్నికల సంస్కరణలు కావాలా. 92 నుంచి 96 వరకు శేషన్ ఏ సంస్కరణలు తీసుకొచ్చిండో అట్లాంటి సంస్కరణలు కావాలా. ఇవాళ దేశంలో ఎన్నికలంతా ఎంత ప్రహసనం శ్రీకాంత్ మనకు తెలుసు కదా. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 12,702 గ్రామ పంచాయతీలు జరిగితే ప్రతి గ్రామ పంచాయతీలో డబ్బులు పెట్టి గెలిచిన వాళ్లే ఉన్నారు తప్ప ఓన్ స్టామినా పైన గ్రామ సమస్యలను ప్రజల్లోకి తీసుకుపోయి గెలిచిన ఒక్క నాదుడు ఉన్నాడా? అంటే ఎన్నికల సంస్కరణలు కావాలా. రెండోది ఏంటి అని అంటే, ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈ సిస్టానికి బాగా పట్టుబడుతుంది అనంటే, ఈ దేశంలో ప్రధానంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు అనంటే, ఈ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల ఉనికికి దెబ్బ తగులుతుంది. ఒకటి పాయింట్ 1. రెండోది, ఈ ఎన్నిక జరిగితే ఒకటేసారి దేశంలో ఉన్నటువంటి జాతీయ అంశాలే ప్రాధాన్యత క్రమంలోకి వస్తాయి, ఫోకస్ లోకి వస్తాయి తప్ప రాష్ట్ర సమస్యలు గాని స్థానిక సమస్యలు గాని లైమ్ లైట్ లోకి రావు. అది జాతీయ అంశాలను ప్రాధాన్యత తీసుకున్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది అనేది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. రెండోది, బీజేపీ ఎందుకు పట్టుబడుతుందంటే, బీజేపీ ఈ మధ్య కాలంలో గాని బీజేపీ సిద్ధాంతపరంగా గాని ఒక జాతీయవాద అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటది. కాబట్టి ఆ జాతీయవాద అంశాల ప్రాతిపదికనే అజెండా పైన ఎన్నిక జరగాలి ఒకటి. రెండోది, మోడీకి దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ వేవ్ ఉంది. ఆ వేవ్ ని మనం ఎన్నికల్లో వాడుకొని ఒక అబ్సల్యూట్ మెజారిటీ సాధించాలి. అంటే తిరుగులేనటువంటి ఒక మెజారిటీ సాధించాలా. ఇంకో పాయింట్, భారతీయ జనతా పార్టీ ఎంతకాలం పరిపాలిస్తుంది ఏంది అట్లా ఉంచితే కనుక ఒక దేశంలోనే ప్రపంచంలోనే లార్జెస్ట్ పార్టీ ఒక భారతీయ జనతా పార్టీగా అవతరించింది కనిపిస్తోంది. మోరోవర్, మోడీ ఉండగానే చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేసేయాలి అన్నది ఒక ఉద్దేశం అయి ఉండొచ్చా? ఎందుకంటే ఈసారి తర్వాత మళ్ళీ మోడీ నెక్స్ట్ టైం ఉండరు అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో వాళ్ళ సంస్థాగతంగా ఉన్నటువంటి సిద్ధాంతాల ప్రకారం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం సో మోడీ తర్వాత ఇంకో ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారు. సో ఈ జోనర్లోనే మోడీ ఫేమ్తోనే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశం కూడా ఒకటి అయి ఉండొచ్చా భారతీయ జనతా పార్టీది? లేదు శ్రీకాంత్, ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత రాజకీయ పదవులు లేకపోతే పార్టీ పదవులు చేపట్టకూడదు, ప్రభుత్వ పదవులు చేపట్టకూడదు అని వాళ్ళే పెట్టుకున్నారు కదా నిబంధన. బట్ ఆ నిబంధన కొందరికి వర్తింపజేసి మోడీ దగ్గరకు వచ్చేసరికి వర్తింపజేయలేదు అనేటటువంటి విమర్శలు కూడా మనం చూసాం కదా. కానీ మోడీ ఫ్యాక్టరు ఈ ఒక్క ఎన్నికలకే కాదు, రాబోయే ఎన్నికలకే కాదు, ఒక 10 ఇంకొక 2-3 టర్మ్స్ ఎన్నికలకు మోడీ ఫ్యాక్టరే భారతీయ జనతా పార్టీకి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. మోడీ ఫ్యాక్టర్ మీదనే వాళ్ళు ఎన్నికలకు వెళ్తారనేటటువంటి విషయాన్ని, మోడీ చేసిన అభివృద్ధి కావచ్చు, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ దేశం యొక్క ప్రతిష్టను పెంచాయని బీజేపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. బట్ బీజేపీ దగ్గర ఉన్న 2 అస్త్రాలు, ఒకటి మోడీ అయితే, రెండోది జాతీయవాద అంశాలను హైలైట్ గా చేయాలి. జాతీయవాద అంశాలు ఎప్పుడు హైలైట్ అవుతాయి? 1 నేషన్ 1 ఎలక్షన్ తోటి అవుతాయి. కాబట్టి వాళ్ళు ఆ విధమే. రెండో ప్రమాదం ఏంటి అని అంటే, రేపు ఒకవేళ మీరు జమిలీ ఎన్నికలు ఒక సిస్టాన్ని కనుక పట్టుకొస్తే, మీకు దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి? 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. 6 జాతీయ పార్టీలలో మేజర్ గా ప్రజలందరికీ తెలిసిన జాతీయ పార్టీలు ఏంటవి? ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పెడితే మిగతా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మాత్రమే కదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు. అందరు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినాయి. అంటే 2 పార్టీల సిస్టాన్ని మీరు చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. 2 పార్టీల సిస్టాన్ని ఎన్నికలకు తీసుకొస్తుంది. అయితే మీరు కాంగ్రెస్ ని ఎంపిక చేసుకోవాలా లేకపోతే భారతీయ జనతా పార్టీని ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు అబ్వియస్లీ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం మీరు భారతీయ జనతా పార్టీని ఎంపిక చేసుకుంటారనేది భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల యొక్క నమ్మకం. కాబట్టి ఈ సిస్టాన్ని వాళ్ళకు అనుకూలమైన రాజకీయ విధానంగా మలుచుకుంటున్నారు తప్ప వాళ్ళు తీసుకొస్తున్నటువంటి, అంటే జమిలీ ఎన్నికలు ఎందుకు తీసుకొస్తున్నామని వాళ్ళు చెప్తున్న కారణాలు సహేతుకమైనటువంటి కారణాలు కాదు. ఆ కారణాల వల్లే దేశం వెనకబడలేదు. దేశం ఏం కోరుకుంటుంది? అవినీతి లేని పాలన కోరుకుంటుంది. దేశం ఏం కోరుకుంటుంది? పారదర్శకమైన పాలన కోరుకుంటుంది. దేశం ఏం కోరుకుంటుంది? ఎన్నికల సంస్కరణలు కోరుకుంటుంది. దేశం ఏం కోరుకుంటుంది? మంచి ప్రభుత్వాలు ప్రజల ఒకవేళ జమిలీకి వెళ్తే
ఒకవేళ అంటే గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే చాలా సందర్భాల్లో ముందస్తు ఎన్నికలకు పోయారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు రద్దయినటువంటి చరిత్రలు ఉన్నాయి. 1960s చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా. సో చాలా రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు వాటి కూటములు మొత్తం కూడా అప్పుడు కూటములతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మళ్ళీ అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అన్నదే జమిలీ కాన్సెప్ట్. సో ఒకే దేశం ఒకే ఎన్నిక. బట్ ఇది జరగాలంటే రాజ్యాంగంలో చేయాల్సినటువంటి సవరణలు ఏంటి, ఏ సవరణతో ముందుకెళ్ళాలి, మళ్ళీ రాష్ట్రపతి పాలన రావడాలు వాటిని వాయిదా ఇస్తూ 3 సంవత్సరాలు గడపకుండా ఉండాలంటే? ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కమిటీలో ఒక కీలకమైనటువంటి సిఫారసు ఏంటంటే, ఒక రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే మళ్ళీ అక్కడ ఎన్నికలు జరపాలనే ఉంది కదా. ఎంత కాలానికి జరపాలని ఉంది? ఒకవేళ వాళ్ళు 1.5 సంవత్సరం తర్వాత ప్రభుత్వాన్ని కోల్పోతే మిగతా 3.5 సంవత్సరాలకి ఎన్నికలు జరపాలని ఉంది. మరి అదేంటది? 2 సార్లు ఎలక్షన్ అవుతుంది కదా. అంటే ఒక 5-year tenure కి మనం పరిమితం చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక అంశం చూడాలి శ్రీకాంత్. మనం ఇప్పుడు పబ్లిక్ చాయిస్ ని మనం లిమిటేషన్ చేస్తున్నాం. పబ్లిక్ తమ కావాల్సినటువంటి పార్టీలను ఎంపిక చేసుకునేటటువంటి క్రమాన్ని విధానానికి హక్కులు పోతున్నాయి. ప్రజలు ఒక్క నిమిషం, ఒక మాట శ్రీకాంత్. ఇప్పుడు మీకు 2024 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు మహారాష్ట్రని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉంటే 30 లోక్సభ స్థానాలని ఇండి కూటమి గెలిచింది. అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్డీఏ కూటమి ఓటపోయింది. కానీ 6 నెలల తర్వాత జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తోటి ఎన్డీఏ కూటమి ఎట్ట గెలిచింది శ్రీకాంత్? అంటే ప్రజల అభిప్రాయాలు మారాయి కదా. అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలతోటి ప్రజల అభిప్రాయం సచ్చినట్టు మీరు ప్రజల కోసం పనిచేసినా చేయకపోయినా 5 ఏళ్ళు మిమ్మల్ని భరించాలి మేము. అట్లా కాకుండా ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్, ఈ మహారాష్ట్ర ఎన్నికల ఉదంతాన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తే ప్రజల అభిప్రాయాన్ని మార్చుకున్నారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అక్కడ సరైనటువంటి పని చేయలేదు అని అంటే అభిప్రాయంతో ఒకళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు కదా. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలతో ఏంటంటే ప్రజల్ని ఫిక్సప్ చేస్తున్నారు. ఒక 5 ఏళ్లకు ఫిక్సప్ చేసి పెట్టేసి ఈ ప్రభుత్వాలు పని చేసినా పని చేయకపోయినా, ప్రోగ్రెస్ ఉన్నా లేకపోయినా, వాళ్ళు బలంగా పనిచేసినా పని చేయకపోయినా మీరు సచ్చినట్టు 5 ఏళ్లు వాటిని భరించాల్సి ఉంటుంది. ఒకవేళ సార్ ఈ బిల్లు ముందుకు తీసుకొస్తే, ఈ బిల్లు కదిలితే ప్రెసిడెంట్ ప్రొవిజన్స్ లో ఏమైనా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంతో పాటు ఈ సభలలో ప్రవేశపెట్టేటువంటి అవిశ్వాస తీర్మానాలు ఏవైతే ఉంటాయో సో వాటిల్లో కొన్ని నిబంధనలు ఏమైనా మార్చాల్సినటువంటి అవసరాలు ఏమైనా ఉంటాయా? అక్కడ కూడా ప్రభుత్వాలు కూలిపోవడాలు, ప్రభుత్వాలు పడిపోవడాలు, ప్రభుత్వాలు మారిపోవడాలు, ప్రెసిడెంట్ రూల్స్ రావడాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లాంటి ప్రొవిజన్స్ లో చేంజెస్ ఏమైనా తీసుకురావాల్సినటువంటి అవసరాలు ఉంటాయా? అదే 356 ఆర్టికల్ కూడా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన జరిగినప్పుడు రాష్ట్రపతి ద్వారా ఆ ప్రభుత్వాలను రద్దు చేసేటటువంటి ఆర్టికల్ 356 తో పాటు రాష్ట్రాలు తర్వాత లోక్సభ కాల పరిమితులలో కూడా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఆ ఫిక్సేషన్ వాటికి 5 ఏళ్లు ఫిక్స్డ్ గా ఉంటాయి అనేటటువంటి ఒక రాజ్యాంగ సవరణలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక 5 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రిక్వైర్ అవుతాయి శ్రీకాంత్. తర్వాత 5 తో పాటు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. బట్ ఇట్స్ బిగ్ ప్రొసీజర్. వీటన్నిటికంటే కూడా శ్రీకాంత్ ఇప్పుడు ఇది దేశం మీద ఒక రుద్దబడే అత్యయికమైనటువంటి పరిస్థితిగా చూడాలని అనుకుంటే మనం 2029లో సాధ్యమవుతుందా? 2034కు సాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి. బట్ 2029కి ఎందుకు సాధ్యం కాదనంటే 2029 ఎన్నికల నాటికి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, ముందు దేశ జనాభా గణన చేయాలి. తర్వాత మీకు ఆ మహిళా బిల్లును అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అన్నిటికంటే ముఖ్యమైనది డీలిమిటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని ప్రక్రియలు మన ముందున్నటువంటి నేపథ్యంలో బట్ ఈ అన్ని ప్రక్రియలతో పాటు ఇన్ అడిషన్ గా ఈ బిల్లును కూడా తీసుకొస్తే బట్ ఇంత చేంజెస్ ని పీపుల్ డైజెస్టివ్ గా ఉంటుందా? అది బూమరాంగ్ అవుతుందేమో బీజేపీకి. అది కూడా బీజేపీ పెద్దలు, బీజేపీ నాయకత్వము, బీజేపీ పార్టీ గ్రహించుకోవాలి. మీరు అన్నట్టు సార్, మీరు అన్నట్టు 2029లో అవుతుందా, 2039లో అవుతుందా అంటే ఇది ఈ బిల్లులు ఎప్పటి వరకు పాస్ అవుతాయి, ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీలోకి వస్తాయి అంశం అట్లా ఉంచితే కనుక ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఎన్నికలు నిర్వహించడానికి 15 లక్షల కొత్త ఈవీఎం ప్యాడ్లు అవసరం ఉంటాయి. సో ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఇంకొక 12 లక్షల ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు కూడా అవసరం ఉంటాయి. సో వాటిని తయారు చేసుకోవడానికే దేశం మొత్తం ఎన్నికల కమిషన్కి 1 సంవత్సరం సమయం పడుతుంది. ఒకవేళ ఈ బిల్లులన్నీ పాస్ అయ్యి జనగణన, కులగణన అయిపోయిన తర్వాత కూడా ఇంకొక సంవత్సరం అదనంగా పట్టేటువంటి అవసరాలు పరిస్థితులే కనిపిస్తున్నాయి.
యా ఈవీఎంలను సమకూర్చుకోవడంతో పాటు దేశ రక్షణ బలగాలను కూడా ఆయా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలలో తీసుకువెళ్లాల్సినటువంటి అవసరంతో పాటు అన్నిటికంటే మించి సిబ్బంది కావాలి కదా. ఒకటే రోజు దేశవ్యాప్తంగా ఒకటే రోజు ఎన్నిక జరగటం అనేది కాదు, ఒకేసారి ఎన్నిక అంటున్నాం కాబట్టి ఫేజెస్ లో ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో అప్పుడు కూడా అలా ఫేజెస్ లో జరుపుకునేటటువంటి వెసులుబాటు మనకు ఉంటుంది. కానీ బట్ నిర్వహణ సామర్థ్యము, బట్ ఆ స్థాయి నిర్వహణ ఉంటుందా, ఆ స్థాయి మనం మెయింటైన్ చేయగలుగుతామా? ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద ఓటింగ్ ఉన్నటువంటి దేశం, మీరు ఇంత పెద్ద ఓటింగ్ ఏ దేశంలో లేదు కదా శ్రీకాంత్. 96 కోట్ల మంది ఇప్పుడు ఉంటే ఈ 96 కోట్ల ఓటింగ్ ఇంకొక 5-6 కోట్లు పెరుగుతుంది కదా. ఇప్పుడు మీకు 100 కోట్ల ఓటింగ్ వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ కి వచ్చేసరికి. కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో ఎన్నికల నిర్వహణ, బట్ అన్నిటికంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టాన్ని మార్చాలంటే అనేకమైనటువంటి అడ్డంకులను అధిగమించి వచ్చి ఆ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. ఇంప్లిమెంట్ చేసినటువంటి సిస్టాన్ని మీరు చెప్తున్నటువంటి అడ్వాంటేజ్లు ఉంటాయంటే ఆశ్చర్యమే. మీరు చెప్తున్న అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు కానీ బట్ పార్టీ పరమైన అడ్వాంటేజ్ బీజేపీకి ఎక్కువగా ఉంటుందనేదే రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఊహాగానాలు. యా, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఒకే దేశం ఒకే ఎన్నిక ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది, సో సాధ్యాలు ఏంటి అన్నది సో ఇప్పటివరకు అందించినటువంటి స్పెషల్ డ్రైవ్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.